మనిషిని హిందుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేస్తుంది. నిజమైన మనిషిగా బ్రతికి చూడు, మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. మరణాన్ని ఆలింగనం చేసుకునే చాలా మాటల్ని ఆయన చెప్పాడు. చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు. ఈ రాజు నీ రాజు, ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. కులం లేదు, మతం లేదు, మనిషి అంటే మనిషే, మనిషి మాత్రమే. ఎంత గొప్ప మాటలు ఇవి. మనుషుల్ని కులాలుగా మతాలుగా విభజించి వాళ్ళ మధ్య సరిహద్దులు గీసి ఎవరి ప్రయోజనాలు వాళ్ళు పొందుతున్న కాలంలో మనిషిని కేవలం మనిషిగా మాత్రమే చూడు. ఎంత సహృదయం ఉండాలి. అంత పెద్ద మనసున్న మనిషి యేసుక్రీస్తు గురించి సువార్తలు చెప్పే ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.